ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం మీకోసం. ఇక్కడ మనకి లాస్ట్ వీక్లో మనము 25 మే నుంచి 29 మే మధ్యలో సెన్సెక్స్ 75,965 నుంచి 76,245 వరకు రీచ్ అవ్వచ్చు అన్నటువంటి విషయాన్ని చెప్పి ఉన్నా నేను. నిఫ్టీ 23,860 నుంచి 24,100 వరకు వెళ్తుందని నేను చెప్పి ఉన్నాను. సో మరి అలాంటిది ఈసారి మనకి అంటే గత వారంలో క్లోజ్ అయినటువంటి విషయం చూసుకుంటే మనకి కొద్దిగా అంటే దాదాపుగా నష్టాన్ని సూచించాం మనం. దాదాపుగా రిజల్ట్స్ అన్ని కూడా మనం అనుకున్నటువంటి స్థాయికి రాలేదు. సపోర్ట్ మనకి కొద్ది దొరకలేదు. ఎందుకంటే మే 29 రోజున 24,775.74 దగ్గర ముగిసింది. నిఫ్టీ కూడా 359 పాయింట్ నష్టపోయింది. 23,047 మాత్రమే జరిగింది. సరే కొద్దిగా నిఫ్టీ అన్న కొంత రీచ్ అయినా మనం పర్వాలేదు కొంతవరకు మనం. బట్ సెన్సెక్స్ మాత్రం మనం రీచ్ అవ్వలేకపోయాం. అంటే ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ మనకి నష్టమే సూచిస్తుంది. అంటే 800 పాయింట్ల నష్టాన్ని మనం కనపడింది మనకి. వాట్ ఎవర్ మేబీ నేను చెప్పిన దాంట్లో ముగిసింది 74,775, ఇక్కడ చెప్పింది 75,965. సో ఒక రేంజ్లో నేను 76,245 కూడా వెళ్ళాను. సరే వాట్ ఎవర్, ఇక్కడ మనకి కొంత అనూహ్యమైనటువంటి ఫలితాలే కనిపించాయి. కాకపోతే నేను కొద్దిగా నిఫ్టీ మాత్రం కరెక్ట్గానే నేను చూడడం జరిగింది. సరే ఏంటైనా సరే సీజ్ ఫైర్ మనకు కొద్దిగా అటువంటి నిర్ణయాలు ఒకటి, అలాగే మనకి కొన్ని ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ ముడి చమురు ధర మనల్ని అంటే ట్రేడింగ్ కొద్దిగా డిస్టర్బ్ చేసి జరుగుతుంది. సో కాబట్టి ఏదైనా మనకి 20-day ఎస్ఎంఈ అంటే మనకి సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటారు దాన్ని. గత 20 రోజులుగా సింపుల్ మూవింగ్ యావరేజ్ ఎస్ఎంఈ అంటారు దాన్ని. దాని ప్రకారంగా అంటే సూత్రం ఏంటంటే అది అంటే ఫార్ములా ఏంటంటే P1 + P2 + P20/20 అంటే 20 days ఎస్ఎంఈ అంటారు దాన్ని. రోజువారీ క్లోజింగ్ ప్రైస్ని మనం కలుపుకొని ఈ 20 రోజులలో యావరేజ్ ఎంత ఏందో చూసుకొని దాన్ని డే ట్రేడింగ్ చేయవచ్చా లేదా లాంగ్ టర్మ్లో పెట్టుబడి పెట్టాలనేది చూపించేదే మనకి కనబడుతుంది. సో వాట్ ఇట్ మే బి పుల్ బ్యాక్ ర్యాలీ కాస్త మనకి చేసే అవకాశాలు ఉన్నాయి. 77,700 వరకు వెళ్ళవచ్చును. ఏది మనకి దాదాపుగా ఒకవేళ హై లెవెల్ పుల్ బ్యాక్ బాగా వస్తే మనకి సెన్సెక్స్ వచ్చేసి సపోర్ట్ 74,800 చెప్పబడుతుంది. మినిమం 73,800. ఒకవేళ పుల్ బ్యాక్ బాగా ర్యాలీ చేజింగ్ కనుక బాగా ఉంటే 77,700 వరకు చేరుకునే అవకాశం ఉంది. సో అది అవుతుందా అనేది ఆశ్చర్యం మనకి. సో రెసిస్టెన్స్ పీరియడ్ ఎలా ఉంటుందని అడిగితే సో 76,550 నుంచి 76,940 వరకు చేరవచ్చు. దట్ ఈస్ అ రెసిస్టెన్స్. అంటే ఒక రకంగా ఒక మంచి సెంటిమెంట్ వర్కౌట్ అయి పైకి వెళితే 76,550 to 76,940, లేదా మినిమం ఇలాగనే కంటిన్యూ అయితే మాత్రం అంటే సందిగ్ధావస్థ అంతర్జాతీయ ముడి చమురు మరి హర్మోజ్ నది ఇతరత్ర కొన్ని సెంటిమెంట్ల ద్వారా చూసుకుంటే తక్కువ 74,800 తగ్గకపోవచ్చు, అది గ్యారంటీ. 73,800 నుంచి ఇంకొంత తగ్గితే ఇంకా 73,800 వరకు లాస్. ఇంకంత ఆ తర్వాత అయితే మనం పతనావస్థనే, ఆర్థిక గణాంకాలు పూర్తిగా పడిపోతాయి. సో ఏదేమైనా సరే నేను రెసిస్టెన్స్ వరకే చూస్తాను. ఐఎమ్ షూర్ 76,550 నుంచి 76,940 వరకు ట్రేడ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే నిఫ్టీ కూడా మనకి ఖచ్చితంగా 23,500 నుంచి 27,900 వరకు సపోర్ట్ లెవెల్ ఉంటుంది. రెసిస్టెంట్ లెవెల్ 24,300 టార్గెట్ వరకు ఉండవచ్చు. అది అద్భుతంగా అందరూ ఖచ్చితంగా రీచ్ అవ్వడానికి మాత్రం నేను రెసిస్టెన్స్ని ఎక్కువగా నమ్మాను. 23,950 నుంచి 24,410 ట్రేడ్ అవ్వడానికి కూడా సూచనలు కనబడుతున్నాయి. ఏం చెప్తున్నారండి మీరు అంటే సపోర్ట్ 23,500 టు 23,900, రెసిస్టెన్స్ 24,300 టార్గెట్ రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ట్రేడ్ ఎంతవరకు అవ్వచ్చు అంటే 23,950 నుంచి 24,410 మధ్యలో ట్రేడింగ్ జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. సో ఇందులో మనకి టీటీఎస్ మనకి ఐటీ షేర్లు చూసుకుంటే ఇన్ఫో, మైక్రోసాఫ్ట్, టాటా, విప్రో, టెక్ మహీంద్రా ఇవి లాస్ట్లో చూపిస్తున్నాయి. హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ అండ్ ఐబిఎం ఇది బాగా కనబడుతుంది. అలాగే ఆల్ టైమ్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రిలయన్స్ ఇండస్ట్రీస్లో షేర్స్ కొనుగోలు చేయవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఫార్మా విషయంలో ఓన్లీ సన్ ఫార్మా అండ్ సిప్లా మాత్రమే గత వారంలో లాభాలు పొందుకునే అవకాశం. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ అండ్ ఆరోబిందో కూడా మీకు నష్టాన్ని సూచించే అవకాశం కనపడుతోంది. ఇది సూచన మాత్రమే, గమనించుకోండి. ఆటోమొబైల్ విషయంలో మారుతీస్ 100% గుడ్ విల్ సంపాదించే అవకాశాలు. మహేంద్ర బాగా ఉంది. అశోక్ లేలాండ్ అండ్ టాటా, హ్యుండాయ్, కియా మోటార్స్ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంది. ఆటోమొబైల్ షేర్స్ అన్నీ
లాభాలు పొందుకుంటున్నాయి, అవి తీసుకోవచ్చు. బ్యాంక్ విషయంలో ఎస్బీఐ, ఎస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సిస్ లాభాలు పొందుకుంటాయి. హెచ్ఎస్బిసి నష్టాన్ని పొందిన అవకాశం. అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా మీకు ఈసారి నష్టాన్ని సూచించే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మరి ఎందుకు మనకి ఈ విధంగా పూర్తిగా మనకు కొంత నష్టాన్ని ఎక్కువ కనబడుతుంది అన్నటువంటి భావనకి వెళ్తే, అంటే క్రూడ్ ఆయిల్ ధర మనకి కన్ఫ్యూజ్ అవ్వడం, క్రూడ్ ఆయిల్ ధర మనకి చాలా కన్ఫ్యూజ్ అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో దానివల్ల మనం కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న విషయాన్ని గమనించండి. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితేనే చాలా మంచిది అన్న విషయాన్ని గమనించండి. సో స్టాక్ విషయంలో తప్పకుండా మీకు మంచి బ్యాంక్ స్టాక్స్ వల్ల మీకు బాగా ఉంటుంది, ఆ విషయాన్ని గమనించుకోండి. సో యుఎస్ కనుక కొనాలనుకుంటే మీరు ఏఏపిఎల్ కానివ్వండి, టీఎస్ఎల్ఏ కానివ్వండి, ఎన్విడిఏ లాంటివి మీరు కొనుగోలు చేస్తే కూడా చాలా బలంగా ఉండి తప్పకుండా మీకు ఆ షేర్స్ కూడా మీకు లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. లాంగ్ టర్మ్ అనేది మనకి చాలా మంచిది, ఎందుకంటే కొన్ని సంస్థలు మనకి జూన్ 2022 ఎన్నికల్లా సెన్సెక్స్ మేబీ 89,000 రీచ్ అవుతుందని చెప్పారు వాళ్ళు. సో మేబీ 100% ఇది అయితే మాత్రం మన అదృష్టం బాగా పండినట్టే, చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇంకా కొన్ని ట్రేడింగ్లో వాళ్ళైతే అంటే బుల్ కేసులో 1,15,836 వరకు కూడా వెళ్తామని చెప్పారు. ఏమో భగవంతుడు ఆ కుబేరుడు మనయందే ఉంటే ఈ యొక్క వెంచురా కంపెనీ వాళ్ళు చెప్పినటువంటి విషయంలో 1,15,086 అనేది కళ్ళు మూసుకుంటే బయలు గమ్మిపోయేటువంటి సీన్ కనబడుతోంది. బట్ వెంచురా వాళ్ళు కొన్నిసార్లు చెప్పినవి కరెక్ట్ అయినాయి. ఇది జూన్ 1 నుంచి పై కాదు, జూన్ నెల మొత్తానికి వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని గమనించండి. సో నేను చెప్పిన విషయాలు మాత్రం జూన్ 1 నుంచి 5 వరకు మాత్రమే ఆ విషయాన్ని గమనించుకోండి. సో ఏదైనా సరే కొంత కీలక సపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో తప్పకుండా మనకి ఏదో పనైనా సెంటిమెంట్ వర్కౌట్ వల్లనే మీకు ఎక్కువ కనపడుతోంది. ఇందులో ఇంకోటి కొన్ని విషయాలు ఏంటంటే మనకి ఈసారి మనకి ఈ షేర్ మార్కెట్లో గత వారంలో ఇచ్చినటువంటి కొన్ని ప్రభావాలు, దాని గురించి ముఖ్యమైనది వర్షపాతం గురించి. ఈ వర్షపాతం తక్కువ ఉంటుందని ఐఎండి వాళ్ళు చెప్పడం సెంటిమెంట్ని బాగా దెబ్బతీస్తున్నాయి. ఐఎండి వాళ్ళు చెప్పినటువంటి 90% మాత్రమే వర్షాలని చెప్పడం వల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ భయాలు చాలా ఉన్నాయి. సో ఎల్నినో రిస్క్ కూడా ఉందని చెప్పడం, దీనివల్ల ఈ షేర్ మార్కెట్ కాస్త పతనం అవడానికి 50% కారణమైంది. సో గ్లోబల్ క్యూస్ అంటే అని చెప్పారు, దీన్ని కూడా సీజ్ ఫైర్ అనిశ్చితి, అలాగే క్రూడ్ ఆయిల్ $113 ఉండడం, దీని చుట్టూ తిరగడం వల్ల అది కూడా కొంతమంది సెంటిమెంట్ని, ఇంటర్నేషనల్ మార్కెట్ని పతనం చేస్తూ మనకు లేని భయాన్ని క్రియేట్ చేస్తుంది. అది ఇక్కడ మనకు గమనించాలి. మీరు ఆర్బీఐ పాలసీ మనకి జూన్ మీటింగ్ ఉంది, జూన్ 7వ తారీఖు మీటింగ్ ఉంటుంది. దాంట్లో FY25 జీడిపి 7.2% పెంచే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. రెపో రేటు కూడా 6.5% వద్దనే ఉండే అవకాశం 100% ఉంది. ఇది పాజిటివ్ ఇన్ఫర్మేషనే, కానీ షార్ట్ టర్మ్లో పెద్దగా ఇంపాక్ట్ అనేది పెద్దగా మనకే ఉండదు. బట్ ఎర్నింగ్స్ వచ్చేసి Q4 రిజల్ట్స్ కానివ్వండి అంచనాల కంటే కొంచెం బెటర్గా ఉన్నాయి కాబట్టి సెలెక్టివ్ బాటమ్ ఫిషింగ్ వస్తుంది కనుక తప్పకుండా మనకి ఇది అనుకూలమైనటువంటి అభివృద్ధిని సూచిస్తున్నాయి. వీక్ టు నాన్ డైరెక్షనల్ క్యాప్ ఆఫ్ ఓపెన్ అయినా ద సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డే ట్రేడర్లకి కొంతవరకు పర్వాలేదు. బట్ ఒకటేంటంటే 24,100 వచ్చేసి నిఫ్టీకి, 77,200 పైన బ్రేక్అవుట్ వస్తే మాత్రమే లాంగ్ టర్మ్ వాళ్ళకి మంచి లాభం ఉంటుంది. అంత లోపు వస్తే మాత్రం డే ట్రేడింగ్ మీకు చేయొద్దు, నష్టాన్ని పొందుకుంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఏదైనా సరే తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందాలని ఈ వారంలో తప్పకుండా మనకి కొద్దిగా అధికమైనటువంటి శుభయోగాలు 4-5 తేదీలలో చాలా బలం కనబడుతున్నాయి. గ్రహ మార్పులు అలాగే గురుబలం యొక్క ప్రభావం కూడా మనకి పాజిటివ్గానే ఉండగలిగే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం, నేను చెప్పినటువంటి వివరాలు మీ అందరికీ కూడా అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగించాలని, అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని, భారతదేశ ఆర్థిక స్వావలంబన ఉన్నత స్థాయికి చేరాలని, ప్రతి వ్యక్తి అదృష్టవంతులై ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.